పూరీ జగన్నాథుని రథయాత్ర భారతదేశంలో జరిగే అతిపెద్ద రథయాత్ర పూరీ జగన్నాథ రథయాత్ర. ఈ యాత్ర చూడడానికి లక్షలాది మంది ప్రజలు దేశ విదేశాల నుంచి తరలివస్తారు. జూన్ 27వ తేదీ శుక్రవారం జరగనున్న జగన్నాథుని రథయాత్ర సందర్భంగా జగన్నాథుని రథయాత్ర విశేషాలు. పుణ్యధామ్ ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న పూరీ క్షేత్రం హిందువులు అతి పవిత్రంగా భావించే చార్ధామ్ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఈ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర. ఈ యాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. జగన్నాథుని రథయాత్ర ఆషాఢ శుద్ధ విదియ అంటే జూన్ 27న ప్రారంభమై 12 రోజుల పాటు కొనసాగుతుంది. దేవస్థానం వారు దాదాపు 2 నెలల ముందు నుంచే ఈ యాత్రకు ఏర్పాట్లు చేస్తారు. భక్తుల దగ్గరకు భగవంతుడు సాధారణంగా ఏ హిందూ ఆలయంలోనైనా ఊరేగింపుకు ఉత్సవ విగ్రహాలను తీసుకువస్తారు. కానీ పూరి జగన్నాథుని ఆలయంలో మాత్రం జగన్నాథుని రథయాత్రలో జగన్నాథ స్వామి బలభద్ర సుభద్రలతో సహా ఏడాదికి ఒకసారి గుడి నుంచి బయటకు వచ్చి రథయాత్రలో భక్తులకు కనువిందు చేస్తారు. మూల విరాట్ విగ్రహాలే రథయాత్రలో పాల్గొనడం వల్ల ఈ జగన్నాథ రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు. ఏటా కొత్త రథం. సాధారణంగా ప్రతి ఆలయంలో ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం ఆనవాయితీ. కానీ జగన్నాథుని రథయాత్ర కోసం ప్రతి ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు. అంతా పక్కా లెక్క ప్రకారమే. పూరీరాజు వైశాఖ బహుళ విధియ నాడు రథ నిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు. ఆయన ఆదేశం మేరకు ఆలయ ప్రధాన పూజారి అందుకు అవసరమైన వృక్షాలను 1072 అంటే 1072 ముక్కలుగా ఖండించి పూరికి తరలిస్తారు. 1072 వృక్ష భాగాలను నిర్మాణానికి అనువుగా 2188 ముక్కలుగా ఖండిస్తారు. వాటిలో 832 ముక్కల్ని జగన్నాథుని రథం తయారీకి, 763 కాండాలను బలరాముడి రథ నిర్మాణానికి, 593 భాగాలను సుభద్రాదేవి రథానికి వినియోగిస్తారు. 9 మంది ముఖ్య శిల్పులు, వారి సహాయకులు, మరో 125 మంది కలిసి అక్షయ తృతీయ నాడు రథ నిర్మాణం మొదలు పెడతారు. ఆషాఢ శుద్ధ పాడ్యం నాటికి రథ నిర్మాణాలు పూర్తి యాత్రకు సిద్ధమవుతాయి. రథాల పేర్లు ఇవే. జగన్నాథుడి రథాన్ని నందిఘోష అని, బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అని, సుభద్రాదేవి రథం పద్మధ్వజం అని అంటారు. రథయాత్రకు సన్నాహాలు ఇలా. ప్రతి రథానికి 250 అడుగుల పొడవు, 8 అంగుళాల మందం ఉండే తాళ్లను కడతారు. ఆలయ తూర్పు భాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా ఈ 3 రథాలని నిలబెడతారు. అంతా శాస్త్రోక్తంగా. రథయాత్ర మొదటి రోజున మేళ తాళాలతో గర్భగుడిలోకి వెళ్ళి పూజారులు ఉదయకాల పూజాధికాలు నిర్వహిస్తారు. శుభముహూర్తం ఆసన్నమవగానే మణిమా అని పెద్దగా అరుస్తూ రత్నపీఠం మీద నుంచి విగ్రహాలను కదిలిస్తారు. మణిమా అంటే జగన్నాథ అని. ఆలయ ప్రాంగణంలోని ఆనంద బజారు అరుణ స్తంభం మీదుగా వాటిని ఊరేగిస్తూ బయటకు తీసుకొస్తారు. భక్తుల జయ జయ ధ్వానాలు. ఊరేగింపులో ముందుగా దాదాపు 5.5 అడుగుల ఎత్తుండే బలరాముడి విగ్రహాన్ని తీసుకువస్తారు. బలరాముడి విగ్రహాన్ని ఆయన రథమైన తాళధ్వజంపై ప్రతిష్ఠింపజేస్తారు. అనంతరం ఆ స్వామి విగ్రహానికి అలంకరించిన తలపాగా, ఇతర అలంకరణలు తీసి భక్తులకు పంచిపెడతారు. అవి అందుకోవడానికి భక్తులు పోటీ పడతారు. అనంతరం ఇదే పద్ధతిలో సుభద్రాదేవి విగ్రహాన్ని కూడా బయటకు తీసుకొచ్చి పద్మధ్వజం అనే రథం మీద ప్రతిష్ఠిస్తారు. కమనీయం జగన్నాథుని దర్శనం. చివరగా భక్తులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుండగా దాదాపు 5 అడుగుల 7 అంగుళాల ఎత్తుండే జగన్నాథుడి విగ్రహాన్ని భక్తుల జయ జయ ధ్వానాల మధ్య ఆలయ ప్రాంగణంలో నుంచి బయటకు తీసుకువచ్చి నందిఘోష రథం మీద ఉంచుతారు. ఇలా 3 విగ్రహాలను రథాలపై కూర్చుండబెట్టే వేడుకను పహాండి అంటారు. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.